ఆర్ఎస్ ప్రవీణ్ గారా? మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా? వాలా కేసీఆర్ కూడా అట్లాంటి వాడు, ఎంత తెలివి కల్లోడు అని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్, అంటే తన డీజీపీ అయ్యి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. ఏం లేదు సార్, రైతు భరోసా గురించి కొంచెం స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 70 లక్షల మంది రైతులు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేది ఉంది. ఎందుకంటే 2 monthsలో మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. మీరు ఎలా చేయబోతున్నారు? రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చేవాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చేవాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చేవాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయినా పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల, అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది. వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు, నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము, తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి, అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము. నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం.